అందరికీ నమస్తే. నేను మాధురి. నేను లాస్ట్ వీడియోలో మామిడి చెట్లకి స్ప్రే చేయడం చూపించాను కదా. ఉదయము 11 గంటలకంతా కూడా ఆపేసామన్నమాట. ఇంకా చెట్లకి స్ప్రే చేయాల్సింది మిగిలే ఉంది. మరి మధ్యాహ్నం పూట స్ప్రే చేస్తే మంచిది కాదు కదా అని ఇంకా ఆపేసాము. ఇంకా మామూలే కదా, మధ్యాహ్నం పూట అన్నీ ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత సాయంకాలం చేద్దాము అని అనుకున్నాం, కానీ ఆ రోజు సాయంకాలం అస్సలు కుదరలేదు. మా ఫామ్కి ఒక పేరు పెట్టుకోవాలని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాం, ఇన్నాళ్ళకైతే కుదిరింది. మా ఫామ్ పేరు మనా ఫామ్స్ అని పెట్టుకున్నాము. మా ఫామ్ ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం లక్ష్మిని 100% చెప్తాను. మేము తెచ్చుకున్న ఆవు పేరు లక్ష్మి. ఫస్ట్ 2015లో తెచ్చుకున్నాం. అప్పటి నుంచి ఇంకా లక్ష్మి మాతో పాటే ఉంది. ఖచ్చితంగా లక్ష్మి ఫోటో మా ఫామ్ లోగో మీద ఉండాలి అని అనుకున్నాను. ఆ ప్రకారమే మేము డిజైన్ చేయించాము. ఒక్క 7 to 10 డేస్లో ఇంకా పసుపు పౌడర్ కూడా రెడీ అయిపోతుంది. ఆ పసుపు పౌడర్ మీద ఖచ్చితంగా లోగో వస్తుంది అని అనుకుంటున్నా. మేబీ ఆ లోగో కూడా రెడీ అవ్వాలి కదా. మేము అమ్మే పసుపు మీద ఖచ్చితంగా లోగో పెట్టాలి అని అనుకుంటున్నాం, మా ఫామ్ లోగో. కానీ చాలామందికి మధువనం అంటేనే అర్థమవుతుంది, కాబట్టి మన ఫామ్స్తో పాటు మధువనం కూడా యాడ్ అవుతుంది ఖచ్చితంగా. తర్వాత ఇక్కడ ఆవు కనిపిస్తుంది కదా, మా లక్ష్మి వెనకాల ఉన్న మామిడి తోట 2016లో ఇట్లా ఉండిందనమాట. అప్పుడప్పుడే మామిడి పండ్లు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇది 28 కేజీలు. 28 ఒక 27. ఫస్ట్ ఇట్లా పోస్తుంటేనే తీయాలనా? మేము ఫామ్లో వరుసగా 3 days ఉన్నామన్నమాట. అయితే ముందు రోజు ఎండబెట్టేది చూపించిన కదా. ఎండబెట్టినా కానీ పురుగు అసలు పోలేదు, కిందనే ఉందన్నమాట, కందుల కింద. ఇంక ఇట్లయితే కాదు, ఇంకా కందులు అన్నీ పోతాయని చెప్పేసి ఇంకా కందిపప్పు చేయాలని ఇంకా ప్రాసెసింగ్ మొదలుపెట్టినాం అనమాట. నిజంగా ఇది ఎంత హెక్టిక్ ప్రాసెస్ అంటే, ఒకరు ఇట్లా డబ్బాతో నీళ్ళల్లో పోస్తుండాలి, తర్వాత ఇట్లా చేయితో ఇట్లా అంటుంటే పైకి పుచ్చులు, తర్వాత ఇంకేమైనా బాలేనివి ఇవన్నీ పైకి వస్తే మనం ఏదైనా హోల్స్ ఉన్న గిన్నెతో కానీ తర్వాత జల్లెడతో కానీ ఇట్లా తీసేస్తూ ఉండాలి. ముందు రోజు ఎండబెట్టిన కందులన్నిటిని కూడా మళ్ళా కిందికి తీసుకొని వచ్చి మళ్ళా మొత్తం కడిగి తర్వాత నానబెడుతున్నాం. ఇదిగోండి ఎన్ని కందులు ఉన్నాయో చూడండి, పైకి తేలినవి మొత్తం హోల్స్ చేసి పెట్టినవి. కొన్నేమో సరిగ్గా ఇట్లా మనము ప్రాసెసింగ్ చేసేటప్పుడు కొంచెం గాలి సరిగ్గా లేనప్పుడు ఇంకా దాని లోపలికి వచ్చేస్తాయి కదా పుచ్చులు కూడా. కొన్ని అటువంటివి అయితే హోల్స్ అయితే ఎన్ని హోల్స్ చేసి పెట్టినాయో కందులు. ఇక్కడ సడన్గా లియో ఎందుకు వచ్చిందంటే, మేము టబ్బులు తీసుకొద్దామని ఊర్లోకి వెళ్ళినాం అనమాట. మా కార్ వెంటనే వచ్చేసింది, లియో ఊర్లోకి వచ్చేసింది. ఇంకా సరేలే అని చెప్పేసి కార్లో ఎక్కించుకున్నాం. లియోకి కార్ ఫస్ట్ టైం కాబట్టి కార్లోకి ఎక్కడం కొద్దిగా భయపడుతూ ఉంది. ఇంకా నేను కొంచెం అట్లా పట్టుకొని కూర్చున్నాను అనమాట. కందులు నానబెట్టడానికి మా ఇంట్లో ఉన్న గిన్నెలు సరిపోలేదు, అందుకోసం టబ్బులు తీసుకురావడానికని వచ్చాం. మొత్తం దాదాపుగా 80 kgs దాకా వచ్చినాయి కందులు. ఇదిగోండి మళ్ళా ప్లాస్టిక్ టబ్బులు తీసుకొని వచ్చినాం. ప్లాస్టిక్ టబ్స్లో నానబెట్టకూడదు, కాకపోతే స్టీల్ అయితే లేపడానికి చాలా బరువు అవుతుంది. నీళ్లు నానబెట్టిన తర్వాత మళ్ళీ పక్కకు లేపాలంటే 3 మనుషులను బట్టి లేపాల్సి వస్తుంది. ఎందుకంటే మామూలుగానే స్టీల్ టబ్బు బరువు ఉంటుంది కదా, మనం దాంట్లో వాటర్ ఫిల్ చేసేసరికి ఇంకా బరువు అవుతుందని చెప్పి కొన్నిటిని ప్లాస్టిక్ దాంట్లో కూడా నానబెట్టక తప్పలేదు. ఇదిగోండి పుచ్చులు అయితే ఇన్ని వచ్చేసినాయి. ఓవరాల్గా నానబెట్టేసరికి 4 o'clock అయిపోయింది. ఈవినింగ్ 4 o'clockకి మళ్ళీ మామిడి చెట్లకు స్ప్రేయింగ్ చేయడం స్టార్ట్ చేసేసినాం అనమాట. ముందు రోజేమో మార్నింగ్ 11 o'clock చేసినాం, తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ చేసినాం. ఇదిగోండి పూతలు అయితే మంచిగానే వచ్చినాయి. మళ్ళీ నేను ఒక 2 weeks తర్వాత వీడియో పెడతాను, అసలు ఆ పూతలు ఎట్లయినాయో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. తోటలో ఉన్న అన్ని రకాల చెట్లకి పూతలు అనేవి బాగా వచ్చినాయి. ఇది దసేరి వెరైటీ అనమాట. కాకపోతే 2 weeks తర్వాత మాత్రం ఈ స్టేజ్లో అయితే అస్సలు లేదు. మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాం, ఎంత బాగుంటాయి ఇంక ఈ సంవత్సరం అని అనుకున్నాం. ప్రతి చెట్టుకు పూత బాగా వచ్చింది.
ఈ చెట్టుకుండే పండ్లయితే అసలు ఎంత స్వీట్‌గా ఉంటాయో అసలు చెప్పనే వద్దు. అంత బావుంటాయి. పల్లి పొట్టు తెచ్చినప్పటి నుంచి ఆవులు బయట నుంచి 5 అయిందంటే చాలు సాయంకాలం పరిగెత్తుకుంటూ వస్తున్నాయన్నమాట తినడానికి. ఎందుకంటే ఇప్పుడు పచ్చిగడ్డి కూడా ఎక్కడ లేదు కదా భూమి మీద. ఇంకెంతసేపున ఎండుగడ్డి ఇంకా అట్లా వేస్తున్నాం. ఇప్పుడిప్పుడే గడ్డి విత్తనాలు కూడా చల్లుకుంటున్నాం కానీ ఇంకా పెద్దగా రాలేదన్నమాట. పల్లి పొట్టును మొత్తం వాములాగా వేసుకోవాలి. కొంచెం వాము వేసుకునే లోపే ఇంకా ఎట్లా అంటే ఎట్లా కోళ్ళు కూడా పాడు చేస్తున్నాయి, ఇంకా ఆవులు కూడా అట్లే తినేస్తున్నాయి. నెక్స్ట్ వీక్ మొత్తం అంతా వామ్లాగా వేయాలి ఈ పల్లి పొట్టునంతా కూడా. పొడు ఇక్కడ సైడ్ ఉంటాయి. సరిపోతాయి సార్, ఇంతవరకే వస్తుంది. 3 ఫీట్లు కాదు సార్, అంటర్ వేసుకోండి వరకు ఉంటుంది. స్లోప్ ఇంకొంచెం దించాల్సిందా? సాయంకాలం వంటకు కావాల్సిన కూరగాయలు తీసుకుందామని వచ్చాను. ఇక్కడ పల్లి వేసుకున్నాం అనమాట. పల్లి ఏమైనా పట్టాయా బుడ్డలు అని చెప్పి వెతుకుతున్నా, కాకపోతే ఇంకా ఏం పట్టలేదు. ఇంకొంచెం టైం పట్టేటట్టుంది. మేము లేటుగా వేసినాం అనమాట. ఫస్ట్ వేసిన పల్లీలు మొత్తం పోయినాయి. ఆ తర్వాత మళ్ళీ విత్తనం తెప్పించేసుకునేసరికి బాగా లేట్ అయిపోయింది. క్యారెట్, బీట్రూట్ తప్ప ఇంకా పెద్ద కూరగాయలు ఏం లేవు. అప్పుడప్పుడు ఆకుకూరలు ఉంటున్నాయి కానీ ఇంకా కూరగాయలు అయితే ఏం వేయలేదు. మాకు ప్లేస్ అనేది సరిపోవట్లేదు. ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు, అక్కడనేమో వెల్లుల్లి, ఇంకా పల్లి, నువ్వులు ఇంక ఇట్లా వేసుకుంటూనే పోయినాం కాబట్టి ప్లేస్ అనేది సరిపోవట్లేదు. కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకుంటున్నా. ఎందుకో మా కొత్తిమీర మాత్రం అది దేశవాళీ కొత్తిమీర, కాకపోతే బలంగా బాగా పెద్దగా రాదు. కొంచెం పెరుగుతుంది, కొద్దిగా హైట్ పెరిగిన వెంటనే ఇంకా పూత స్టార్ట్ అయిపోతుంది, ధనియాలు రావడం స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ చుక్క పూత కూడా ఫుల్ అయిపోయింది. కొన్ని నాటు టమాటాలు, కొన్ని హైబ్రిడ్ టమాటాలు 2 ఉన్నాయి. నాటు టమాటాలతో ప్రాబ్లం నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. మా ఇంట్లోకి మాత్రం మేము కంపల్సరీ నాటు టమాటాలే వాడతాము. కానీ వేరే వాళ్ళకి సేల్ చేసేటప్పుడు మాత్రం అవి చీలిపోవడమో లేదంటే మెత్తగా ఉండడం వల్ల మనము పంపించడానికి ఇబ్బంది అవుతుంది. కాకపోతే ప్రకృతి వ్యవసాయంలో చేసిన టమాటా ఏదైనప్పటికీ కొంచెం పులుపు, మంచిగా సాఫ్ట్నెస్ అయితే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ క్రాప్ కొంచెం హార్డ్ ఉన్న సెకండ్, థర్డ్ క్రాప్ నుంచి, అంటే సెకండ్, థర్డ్ హార్వెస్ట్ క్రాప్ కాదు, హార్వెస్ట్ నుంచి కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది టమాటా. క్యాబేజ్, కాలీఫ్లవర్ అట్లాంటివి వేద్దామంటే నెమళ్ళు అస్సలు బతకనివ్వవు. ఇంకా టమాటాలను కూడా తినేస్తాయి. బట్ లియో వచ్చినప్పటి నుంచి కొద్దిగా బెటర్, మరీ అంతలా లేవు కానీ ఇంతకుముందు వచ్చేదానికంటే ఇప్పుడు కొద్దిగా తక్కువ వస్తున్నాయి. అక్కడక్కడ బంతిపూలు రావడం కూడా స్టార్ట్ అయిపోయినాయి. అసలు బంతిపూలు, బంతి నారైతే ఎక్కడ పువ్వు పడితే అక్కడ వస్తుంది. మేము నారు తీసి పక్కన పెట్టుకుంటున్నాము. అయితే ముద్దబంతి మాత్రం ఎక్కువ లేవన్నమాట. ఎక్కువ రెక్కలతో, అంటే రెక్కబంతి అని అంటాం కదా, అట్లాగే ఎక్కువ ఉన్నాయి. ముద్దబంతులు కూడా వచ్చినాయి కానీ చాలా తక్కువ వచ్చినాయి అన్నమాట.
బంతి మొక్కలు ఎక్కువగా నాటుకోవడం వల్ల భూమిలో ఉండే నెమటోడ్స్ని బాగా తగ్గిస్తాయని చెప్పి మేము అది రెక్క బంతైనా ముద్ద బంతైనా అన్నీ నాటుకుంటూ వెళ్తున్నాం. కోడి పిల్లలు చిన్నవి ఉంటే నీ 13 14 మిగిలినాయి. పని ఉంది ఈరోజు, చేయాల్సిందే నేను కూడా. నేను లక్ష్మీనారాయణతో చెప్తున్నా అనమాట, మస్తుగా పని ఉంది ఇంక ఇవాళ అని. కందులను మధ్యాహ్నం నానబెట్టినాం కదా, ఇప్పుడు రాత్రి మొత్తం ఆ కందులను నానబెట్టిన కందులన్నిటినీ తీసుకెళ్ళి మళ్ళీ టెర్రస్ పైన కుప్పలేయాలి. ఉల్లికాడలు తీసుకొచ్చాను కదా ఇందాక, ఉల్లికాడలు శనగపప్పు టమాటా వేసి కూర చేసేసిన. ఆ రోజు చపాతీ చేసుకున్నాం. ఫాస్ట్గా వంట చేసేసి కందుల ప్రాసెసింగ్కి వెళ్ళాలి. కందులు కుప్ప పొయ్యాలి అనమాట. ఇదిగోండి, మధ్యాహ్నం నానబెట్టిన కందులు వాటర్ నిండగా పోసినా కూడా మొత్తం ఇట్లా నిండిపోయినాయి. చూడండి ఎన్ని గిన్నెలలో నానబెట్టాము, ఎందుకంటే మాకు పెద్దవి లేవు కాబట్టి మొత్తం అన్ని బకెట్స్లలో తర్వాత టబ్స్లలో అన్నిట్లలో పోసేసుకున్నాం. బాగా నానిపోయినాయి. అంటే మరీ ఎక్కువ నానితే కందులు గుంతలు వస్తాయి అని అన్నారు. అందుకే ఎక్కువ నాననీయకుండా రాత్రి 8:30 అయ్యింది. చూడండి 8:30కు మొదలుపెట్టాం. అంటే వీటిని పైన తీయాలి, మళ్ళీ గాలించాలి ఏ రాళ్ళు లేకుండా. ఇప్పుడు టైం రాత్రి 9:30 అవుతుంది. మేము కొన్ని వాటర్ తీసేసి ఆ కందులనంతా కొంచెం డ్రైన్ చేసి బకెట్లో వేస్తున్నాం. గోవింద్ తీసుకెళ్ళి ఇట్లా టెర్రస్ పైన వేస్తున్నాడు. ఇట్లా కుప్పలాగా పెట్టాలి. మొత్తం గోన సంచుల్ని బాగా తడిపి పెట్టుకొని కందుల పైన వేయాలి. ఇవన్నీ చేసేసరికి రాత్రి 10:30 అయింది. చూడండి 8:30కు మొదలు పెట్టాము, రాత్రి 10:30 వరకు పని చేస్తూనే ఉన్నాము. టెర్రస్ పైన లైట్ పెట్టుకున్నాము, ఎందుకంటే చీకటి ఉంటే కష్టం కదా అని చెప్పి లైట్ అప్పటికప్పుడు ఫిక్స్ చేసుకొని ఇంకా నానబెట్టడం స్టార్ట్ చేసినాం. రాత్రి 10:30 దాకా పని అవుతూనే ఉంది. చూడండి ఇదిగోండి, లాస్ట్కి ఇట్లా కుప్పలు మొత్తం పోసి మొత్తం గోన సంచులేసి కప్పి పెట్టి దానిపైన నీళ్ళు వేస్తున్నాం. నేను ఫార్మర్స్కి కాల్ చేసి కనుక్కుంటాను అనమాట, ఏది మంచి పద్ధతి అని. నానబెట్టి ఇట్లా కందిపప్పు చేసే ప్రాసెస్ అనేది చాలా మంచిది, డైజెషన్ పవర్ని పెంచుతుంది అనమాట. దాంట్లో ఉండే రిఫ్లెక్ట్ చేసే యాసిడ్స్ అనేవి కానీ అవి తగ్గుతాయి అని అంటారు. ఇట్లా పప్పును కందులను సోక్ చేసి మళ్ళీ పప్పు పట్టించే విధానం చాలా మంచిది. ఇంకొకటి, ఇవన్నీ కష్టంతో కూడుకున్నవైనా మన ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతి ఒక్క గ్రెయిన్ కానివ్వండి, వెజిటేబుల్ కానివ్వండి, మన టేబుల్ మీదకి రావడానికి ఎంత కష్టం దాని వెనకల దాగుంది అని అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని నేను ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఉదయాన్నే వచ్చి మళ్ళీ ఇవన్నీ గోనపట్టలన్నీ తీసేసి మళ్ళీ వీటిని ఎండబెట్టాలి. ఒక్క రోజు ఎండ ఉంటే బాగా ఒక్క రోజులోనే ఎండిపోతాయి, లేదంటే 2 నుంచి 3 రోజుల టైం అయితే పడుతుంది.
ఈ తెల్ల కందులనేమో హోల్ నైట్ నానబెట్టాము. 2 పద్ధతులు ట్రై చేస్తున్నాము. ఇట్లా హోల్ నైట్ నానబెట్టి కొన్నేమో 5 to 6 అవర్స్ నానబెట్టి అట్లా ట్రై చేసాము. చూద్దాం ఏది బాగుంటుంది పప్పు టేస్ట్ అని అన్నది కూడా ట్రై చేసి చెప్తాను నేను. పాడైతుంది అల్లం ఏమన్నా అల్లం పాడైతున్నట్టుంది లోపల. అది పాతగడ్డనా? ప్రతిసారి చెక్ చేసుకొని ఎంత కావాలో మాకు అంత అల్లం తీసుకుంటున్నాము. కొంచెం చిన్న సైజులో ఉన్న ఈ అల్లం మాత్రం విపరీతమైన ఘాట్ అయితే ఉంది. అసలు లేనే లేదు, అస్సలు ఏమంత లేవు ఇక్కడ. మధ్య మధ్యలో లకడాంగ్ పసుపు కూడా ఉంది. మేము లాస్ట్ ఇయర్ ఇక్కడ పసుపు వేసుకున్నాం కదా, ఎక్కడైనా అక్కడ రైజోమ్స్ మిగిలిపోయి ఉంటే అవి కూడా వచ్చినాయి. కొన్ని చోట్లనేమో అల్లం అస్సలు లేదు, కొన్ని చోట్లనేమో అల్లం బాగా పెద్దగా ఊరింది. మరి ఎందుకో తెలీదు. ఇదిగోండి పసుపు, అనుకోకుండా పసుపు కూడా వచ్చింది. సరే మొత్తం పసుపు ఈ వరుసలో తీసిన తర్వాత ఎంత వచ్చింది అని అన్నది కూడా చూపిస్తాను. మేము అల్లం తీస్తుంటే ఇంకా లియో చూడండి వచ్చి నా మీద కూర్చోడానికి ట్రై చేస్తుంది. ఇంకా నాకు పెద్ద అలవాటు లేదు కదా, సరే పక్కన కూర్చో అంటే కూడా వినకుండా పైనకి ఎక్కి కూర్చుంటుంది. ఇంకా పార్వతమ్మ వచ్చి కొంచెం భయపెడితే అప్పుడు దిగింది. అసలు ఎంత టైం పట్టిందో అసలు లియోని కింద కూర్చో అనడానికి. ఇంకా పని చేసుకోవాలి కదా, మేము కూడా ఊరికట్లా పైన కూర్చోబెట్టుకొని ఉంటే మాకు పని అవ్వదు కదా. జస్ట్ అట్లా ఊరికట్లా బెదిరిస్తే అప్పుడు వెళ్ళింది. కొన్ని చోట్ల పసుపు చూడండి ఎంత పెద్దగా ఊరిందో ఈ పసుపు దుంప. కొన్ని చోట్ల అసలు చాలా బాగుంది, కొన్ని చోట్లనేమో చిన్నగా ఉంది. ఇది అసలు మేము వేసిందే కాదు, అదంతా కదే వచ్చింది. ఒకసారి చేసి చూద్దామని అనుకున్నాను నేను, ఎంత వచ్చింది, మేము అసలు వేయకుండా వచ్చిన పసుపు ఎంత వచ్చింది అని. అసలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పచ్చి కొమ్ములతో చేసిన పసుపు కాస్ట్ మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఉడకబెట్టిన పసుపు కాస్ట్ తక్కువగా ఉంటుంది. పచ్చి పసుపు కొమ్ములు 10 కేజీలు తీసుకుంటే 1 కేజీ పౌడర్ మాత్రమే వస్తుంది. ఎవరైనా ఈ మధ్యకాలంలో ఇళ్లలో కూడా పెంచుకుంటున్నారు కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. మనం పచ్చి పసుపు కొమ్ములు ఎన్ని తీసుకుంటున్నాం, మనకు పౌడర్ ఎంత వస్తుంది అని ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకే తెలుస్తుంది. మార్కెట్లో పసుపు అయితే చాలా చీప్గా దొరుకుతుంది. అయితే ఎందుకు అంత చీప్గా వస్తుంది అన్నది కూడా తెలుసుకోండి. ఒక్కసారి మీరు ఉడకబెట్టిన పసుపు అయినా సరే 5 నుంచి 5.5 కేజీల కొమ్ములు తీసుకుంటే 1 కేజీ పసుపు పౌడర్ వస్తుంది. మేము వేయకుండా వచ్చిన పసుపు కొమ్ములు అయితే, పచ్చి పసుపు కొమ్ములు అయితే 4 కేజీలు వచ్చినాయి. ఇంకా ఉంది, ఇంకా హార్వెస్ట్ చేయలేదు. కొంచెం ఆ రోజు ఎంత హార్వెస్ట్ చేసినామో అంత అయితే 4 కేజీలు ఉందన్నమాట. ఇదంతా కూడా లకడాంగ్ పసుపు. ఒకసారి చూడండి, లకడాంగ్ పసుపు ఇప్పుడు కూడా షైనింగ్తో ఉంటుంది పీల్. దీంట్లోనే హయ్యెస్ట్ కర్కుమిన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అని అంటారు. మరి తెలీదు, బట్ అంటారు. ఒకసారి నేను టెస్టింగ్కి పంపిద్దామని అనుకుంటున్నాను, చూడాలి. 2 కేజీలు అవుతుందేమో అనుకున్నాను, 4 కేజీలు.
ముందు గడవైన 14 అంత 10 10 ఒకసారి 10 ఒకసారేమో 3 అనుకుంటా. అన్నీ వే చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ టైం ఎంత తీసుకెళ్ళాం, సెకండ్ టైం ఎంత తీసుకెళ్ళామని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. హార్వెస్టింగ్ పని అయిపోయిన తర్వాత ఇంకా మామూలే కదా, మళ్ళీ వంట పని. ఇంకా కొత్తిమీర, ఇంకా ఇక్కడ ఉంటుంది కదా మా కిచెన్ బ్యాక్ సైడ్ కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం కదా, కొత్తిమీర కోసమని వచ్చాను. కొద్దిగా కొత్తిమీర తీసుకుందాం అనుకున్న లోపల అవి ధనియాలు అయిపోతున్నాయి. ధనియాలతో పాటే తీసుకొచ్చిన అనమాట. సరే బాగుంటుంది కదా ఫ్లేవర్, పచ్చి ధనియాలు దొరకడమే కష్టం, పచ్చి ధనియాలు వేసుకొని చూద్దామని అనుకున్నాం. ఇవి మేము లాస్ట్ ఇయర్ వెల్లుల్లి వేసుకున్నాం కదా, ఇప్పుడు మొలకలు వస్తున్నాయి చూడండి లైట్గా. అంటే 1 ఇయర్ అయిపోయింది హార్వెస్ట్ చేసి, అయినా కూడా ఇప్పటికీ ఫ్రెష్గానే ఉన్నాయి. ఎంత మంచిగా ఉన్నాయో చూడండి. ఇదిగోండి అల్లం, ఫ్రెష్గా అల్లం తీసుకొచ్చి ఇట్లా వెల్లుల్లి, ఈ 2 మా పొలంలో వేసినవే. పచ్చిమిర్చి, ఇవన్నీ టమాటా, ఫ్రెష్గా తెంచుకొచ్చిన టమాటా, ఇవన్నీ పచ్చడి చేశాను. చాలామంది అడుగుతుంటారు మట్టి కుండల్ని ఎట్లా మెయింటైన్ చేయాలని. మట్టి కుండల్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీనే, కాకపోతే నార్మల్ గిన్నెలు తోముకున్నట్టు తోముకోకుండా కింద పడేయకుండా ఉంటే చాలు. కొంచెం ఫస్టే వీటిని కొద్దిగా అంటే సోప్ లేకుండా నార్మల్ పీచ్ ఉంటుంది కదా, పీచ్తో రుద్దేస్తే చాలు. ఇదిగోండి కొత్తిమీర ధనియాలతోనే వేసేస్తున్నా. ఈ ఫ్లేవర్ మాత్రం అథెంటిక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే చాలామంది యాక్సెప్ట్ చేయరు, ఆకులు లేవు కదా అని, అంతే. దేశవాళీ వెరైటీలు కొన్ని అట్లాగే ఉంటాయి. మేము కందులు నానబెట్టుకున్నాం కదా, లాస్ట్ ఇయర్ పార్వతమ్మ నానబెట్టిన కందుల్ని బాగా పెన్నం పైన వేయించి గుగ్గిళ్ళలాగా చేసింది. నిజంగా చాలా బాగుండినాయి. సరే ఈ ఇయర్ నేను ట్రై చేద్దామని చెప్పి నేను చేస్తున్నా. కాకపోతే నాకు పార్వతమ్మ చేసినంత మంచి టేస్ట్ అయితే నాకు రాలేదు, బట్ ట్రై చేసిన. ఎందుకంటే పార్వతమ్మ వాళ్ళకు కూడా పని చాలా ఉంది. సర్లే నేను ఈసారి చేస్తానని చెప్పి నేను చేశాను. బాగా కొంచెం అట్లా లైట్గా చిన్న మంట మీద పెట్టి అట్లా ఫ్రై చేయాలి. కొద్దిగా ఆయిల్ వేసి కారం ఉప్పు వేయాలి. ఇక్కడ కనిపిస్తున్నవి ఏంటో తెలుసా, చియా సీడ్స్. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా చియా సీడ్స్ హార్వెస్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. చియా సీడ్స్ని పైన ఇట్లా కట్ చేసుకుంటున్నాము. కట్ చేసుకొని ట్రై చేస్తున్నాం అనమాట. బంచెస్ లాగా కట్టుకొని ఎండిపోయిన తర్వాత సీడ్స్ తీద్దామని. అయితే నిజంగా చియా సీడ్స్ మాత్రం పర్వాలేదు, బాగానే వచ్చినాయి. మేము ఎంత కొన్ని వేసినామంటే నాట్ ఈవెన్ 1 టేబుల్ స్పూన్ అంతే, జస్ట్ కొంచెం అట్లా ఒక 1 టేబుల్ స్పూన్ కూడా లేవు యాక్చువల్గా. అంత తీసుకొని ఇసుకలో కలిపి అట్లా చల్లేసింది, వస్తాయా రావా. ఇది వైట్ చియా సీడ్స్. మేము అన్నీ ఒకేసారి కట్ చేయకుండా కొంచెం డ్రైగా అయినవి మాత్రం ఫస్ట్ కట్ చేసుకుంటున్నాం, కొంచెం పచ్చిగా ఉన్నవి అట్లాగే వదిలేసుకుంటున్నాం. అట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే అవి పాడవవు కదా. మేము వేసుకున్నదే కొంచెం, మళ్ళీ అన్నీ ఒకేసారి చేసుకుంటే ఉన్నవి కూడా పోతాయని చెప్పి కొంచెం ఎండినట్లు కట్ చేసి పెట్టుకుంటున్నాం. ఇట్లా టై చేసి పెట్టుకుంటే ఒక ఫ్లవర్ బొకే లాగుంది కదా. లావెండర్ ఫ్లవర్స్ ఎట్లుంటాయో సేమ్ అట్లాగే ఉన్నాయి, సేమ్ చియా సీడ్స్ ఫ్లవర్స్ కూడా. నిజంగా దీని అరోమా ఎంత బాగుందో, లావెండర్కి కొంచెం సిమిలర్గానే ఉంది. తర్వాత సబ్జా సీడ్స్ ఉంటాయి కదా, సబ్జా సీడ్స్ రెండిటికి అట్లానే, అంటే కొంచెం లావెండర్ ఫ్రేగ్రెన్స్, కొంచెం సబ్జా సీడ్స్ ఫ్రేగ్రెన్స్ రెండు కలిసి ఉన్నాయి. ఒక తాడుతో కట్టలు కట్టుకొని ఇంకా ఇంట్లో కొద్దిగా ఎండబెడదాము. మా కోర్ట్యార్డ్లో ఎట్లయినా ఎండ ఉంటుంది కదా, ఒకసారి అక్కడ పెట్టేస్తే చాలు, అవే ఎండిపోతాయి. వర్షం వచ్చినా ప్రాబ్లం ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదని అక్కడ పెట్టుకుందామని అనుకున్నాం.
నిజంగా ఒక ఫ్లవర్ బొకే మాదిరే ఉంది కదా. మనం నిజంగా పెళ్ళిళ్ళకైనా చిన్న ఫంక్షన్లకైనా ఇట్లా బుకేస్ లాగా చేసిస్తే ఆ తర్వాత వాళ్ళు వాడిపోయిన తర్వాత మంచిగా సీడ్స్ కూడా చేసి పెట్టుకోవచ్చు. నిజంగా ఈకో ఫ్రెండ్లీగా ఇట్లా ఇస్తే ఎంత బాగుంటుంది కదా. ఈవెన్ ఫ్లవర్ బొకే అయినా కూడా ఈకో ఫ్రెండ్లీనే అనుకోండి. బట్ ఇది ఎందుకో చాలా మంచిగా అనిపించింది. ఇట్లా మేము కోర్ట్ యార్డ్లో ఇట్లా పేపర్ వేసేసి న్యూస్ పేపర్ వేసేసి దానిపైన పెట్టినాం. ఎందుకంటే ఎండిపోయిన గింజలు ఏమైనా ఉన్నా కూడా దీనిపైన పడిపోతాయి కదా అని చెప్పి. దీని అరోమా మాత్రం చాలా బాగుంది అసలు. లావెండర్ ఫ్లవర్స్ ఎట్లా ఉన్నాయో సేమ్ దీని ఫ్లవరింగ్ కూడా అట్లాగే ఉంది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.